హాయ్ హలో స్టూడెంట్స్, తెలంగాణలో వచ్చేటువంటి గ్రూప్ 2 కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, ఎస్ఎస్సి జీడీ కావచ్చు, ఏదైనా కూడా మ్యాక్సిమం వచ్చేసి క్లాసెస్ ఈ జరుగుతాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి క్లాస్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మీరు ఖచ్చితంగా ఈ తెలంగాణలో జరిగేటువంటి క్లాసెస్ కోసము, తెలంగాణలో జరిగేటువంటి ఎగ్జామ్స్ కోసము ఈ హిస్టరీ నుండి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, హిస్టరీలో ఉన్నటువంటి హిస్టరీని ఎలా చదవాలి, మళ్ళీ హిస్టరీ బిట్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేటువంటి విషయం మీదనే మనం ఎక్కువగా కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరు హిస్టరీ అనేది ఎలా చదివితే గుర్తుంటుంది, ఫస్ట్ మీరు అది నేర్చుకోవాలి. హిస్టరీ అనేది ఒక స్టోరీ లాగా చదివితేనే గుర్తుంటుంది. కాబట్టి మీరు ఆ స్టోరీని గుర్తుపెట్టుకోవడం కోసము చెప్పేటువంటి సార్స్ కావచ్చు, చెప్పేటువంటి విధానం కావచ్చు, దాంట్లో నుంచి మీరు కరెక్ట్గా గెస్ అయితేనే బాగుంటుంది. లేకపోతే మీరు చాలా వరకు ఎలిమినేట్ అయిపోవాల్సిన అవసరం వస్తుంది. స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా హిస్టరీ క్లాసెస్, హిస్టరీ అనేది సబ్జెక్ట్ చాలా డెప్త్గా ఉంటుంది, చాలా లెంగ్తీ ప్రాసెస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి దాన్ని మీరు క్యాచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంది. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటిదంటే మగధను పాలించినటువంటి రాజవంశాలు ఎన్ని. మగధను పాలించినటువంటి రాజవంశాలు ఎన్ని. మగధను పాలించినటువంటి రాజవంశాలు అనగానే అసలు మగధ ఎక్కడ, మగధకు సంబంధించినటువంటి విషయాలు ఎక్కడ ఉన్నాయి, అసలు మగధ అనేటువంటి సామ్రాజ్యం ఏది, ఇది జనపదం. షోడశ మహాజనపదాలు, షోడశ మహాజనపదాలు ఏంటి నాన్న, షోడశ మహాజనపదాలు. ఈ షోడశ మహా జనపదాలు ఎక్కడ వెలిసినవి ఫస్ట్ తెలుసుకోవాలి. షోడశ మహాజనపదాలు అనేది ఎక్కడి నుండి స్టార్ట్ అయినాయి? షోడశ మహాజనపదాలు అనేటివి వేద కాలంలో స్టార్ట్ అయినాయి, ఆర్యవర్తనాలలో స్టార్ట్ అయినాయి. ఎక్కడ స్టార్ట్ అయినాయి? ఆర్యుల కాలంలో స్టార్ట్ అయినాయి.